హాయ్ అండి. ఎలా ఉన్నారు? టెక్సాస్ నుంచి హెచ్-1బీ ఫైల్ చేసుకుంటే ఫ్రీ చేస్తున్నారని చెప్పి అనౌన్స్ చేశారు కదా! అక్టోబర్ 2025 ఫ్లోరిడాలో కూడా సేమ్ దానికి సంబంధించిన ఏజెన్సీ గాని, దానికి సంబంధించిన స్టేట్ ఏజెన్సీలోని హెచ్-1బీలు గాని, యూనివర్సిటీలో హెచ్-1బీలు గాని అన్నీ ఫ్రీ చేస్తున్నామని చెప్పేసి, ఇకపై హెచ్-1బీలు తీసుకోమని చెప్పేసి అనౌన్స్ చేశారు కదా! సేమ్ అదే విధంగా ఇక్కడ జనవరి 27, 2026న వాళ్ళకి సంబంధించిన ఏజెన్సీలు ఏదైతే ఉన్నాయో, అంటే స్టేట్ ఏజెన్సీలు లోపల ఏవైతే హెచ్-1బీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫ్రీ చేస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు కదా! టెక్సాస్ ఇమ్మీడియేట్ ఎగ్జిక్యూటివ్ ఫ్రీజ్ ఆన్ హెచ్-1బీ అని చెప్పి గవర్నర్ అయితే అనౌన్స్ చేశారు కదా! అంటే టెక్సాస్ నుంచి ఎవరైతే హెచ్-1బీ ఫైల్ చేసుకుంటున్నారో వాటన్నిటిని ఫ్రీ చేస్తున్నాము. ఇకపై హెచ్-1బీలు ఇవ్వద్దు అని చెప్పేసి అనౌన్స్ చేశారు కదా! అంటే ఇప్పుడు టెక్ ఫీల్డ్‌కి సంబంధించి, స్టూడెంట్‌కి సంబంధించి ఏవైతే ఈ స్టేట్ నుంచి అప్లై చేసుకుంటారో వాటికి ఏ ప్రాబ్లమ్ లేదు. ఇదేంటంటే ఓన్లీ స్టేట్ ఏజెన్సీకి సంబంధించి అంటే గవర్నమెంట్ రిలేటెడ్‌కి సంబంధించి ఏవైతే ఏజెన్సీస్ ఉంటాయో వాళ్ళకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే మెడికల్‌కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్‌కి ఏ ప్రాబ్లమ్ లేదనమాట. స్టేట్ ఏజెన్సీకి సంబంధించి ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో, అంటే మెడికల్‌కి సంబంధించి ఏవైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారనమాట. ఎక్కువ మొత్తంలో ఈ ఇయర్ అయితే టెక్సాస్ నుంచి ఎక్కువ ఫైలింగ్ అవుతున్నాయని, ఎక్కువ హెచ్-1బీలు అక్కడి నుంచే అవుతున్నాయని చెప్పేసి, ఒకవేళ ఆల్రెడీ ఫైల్ అయిన వాళ్ళని ఎందుకు తీసుకున్నారనేది రుజువు కూడా చేయాలని చెప్పేసి, రీసెంట్‌గా డేటా ప్రకారం చూసుకుంటే ఎక్కువ మంది హెచ్-1బీస్ అక్కడి నుంచే వస్తున్నారని చెప్పేసి, అంటే ఇది టెక్ ఫీల్డ్‌కి సంబంధించిన డేటా గానియండి, మోస్ట్‌లీ యూనివర్సిటీకి సంబంధించిన డేటా కూడా గానివ్వండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు టెక్సాస్‌లో ఉన్నారు కదా! కొన్ని యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఉండే హెచ్-1బీస్ కానీ అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ వాటికి ప్రాబ్లమ్ అవుతది. అంటే మెడికల్‌కి సంబంధించి కూడా కొంచెం ప్రాబ్లమ్ రావచ్చు. ఎందుకంటే క్యాప్ ఎగ్జామ్షన్ ద్వారా కొన్ని హెచ్-1బీలు తీసుకుంటారు కదా! అలా 85,000 వీసా నుంచి వచ్చే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేదన్నమాట. రిమైనింగ్ ఏవైతే ఉంటాయో అవే ప్రాబ్లమ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది ఓన్లీ స్టేట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన డేటా కాబట్టి వాళ్ళు మాత్రం ఎఫెక్ట్ అవుతారు. రిమైనింగ్ ఏదైనా హెచ్-1బీ ఉంది అంటే అది ఫెడరల్‌కి సంబంధించిందన్నమాట. సో నార్మల్‌గా అదేం ప్రైవేట్ సెక్టార్‌కి ఏ ప్రాబ్లమ్ లేదు. గవర్నమెంట్ సెక్టార్‌కి ఏదైతే రిలేటెడ్ యూనివర్సిటీస్ కానీ, మెడికల్‌కి సంబంధించినవి క్యాప్ ఎగ్జామ్షన్ అవి ప్రాబ్లమ్ అవుతాయన్నమాట. ఇప్పుడు చూడండి చాలామంది హెచ్-1బీని కొంతమంది తీసేయాలనే చూస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి టైంలో ఏంటంటే మెయిన్ వాళ్ళ రోల్ ఏంటంటే ఇక్కడుండే హెచ్-1బీ జాబ్‌ని ఏదైనా ఆహ్, ఆ! లోకల్ వాళ్ళకి రీప్లేస్ చేయొచ్చు కదా! అని చెప్పేసి వాళ్ళ థాట్ అనమాట. ఆల్రెడీ ఇక్కడ వర్కర్స్ చాలా అన్‌ఎంప్లాయ్‌మెంట్‌గా ఉన్నారు. వాళ్ళు జాబ్‌లు లేక కష్టపడుతున్నారు. చిన్న చిన్న సాలరీస్‌కి హెచ్-1బీ వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే లోకల్ వర్కర్‌ని రీప్లేస్ చేయడం కోసం అనమాట. అసలు లూప్ హోల్ ఎక్కడుందో తెలీదు గానీ ఫైనల్‌గా ఏదైతే స్టేట్‌కి సంబంధించి యూనివర్సిటీస్ కానీ, మెడికల్ గాని ఫ్రీ చేస్తా అన్నారు కదా! అప్పట్లో ఫ్లోరిడా గవర్నర్ కూడా చెప్పారు కదా! ఇప్పుడు కూడా టెక్సాస్‌లో ఈ స్టేట్‌కి సంబంధించి ఏవైతే ఉంటాయో ఫెడరల్‌కి సంబంధించి మాత్రం ఏ ప్రాబ్లమ్ లేదు. స్టేట్‌కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం హెచ్-1బీకి సంబంధించి గాని, ఈ క్యాప్ ఎగ్జామ్షన్ ద్వారా వచ్చిన వాటికి కొంచెం ఫ్రీ చేయడం జరుగుతుంది. అది కూడా ఎన్ని రోజులనేది తెలీదు. ఎందుకంటే 1 ఇయర్ ఫ్రీజ్ అన్నారు. 1 ఇయర్ అంటే మేబీ నెక్స్ట్ మేకి ఏమన్నా అయితది. ఎందుకంటే ఇప్పుడు ఉండే దానికి నెక్స్ట్ ఎలక్షన్స్‌కి ఏమన్నా వాళ్ళ ఆ టైంని బట్టి అది ఫ్రీజ్ ఆపడం జరుగుతదా, కంటిన్యూ చేయడం జరుగుతదా అనేది తెలీదు. అదేంటంటే డిపెండెన్స్ అపాన్ వాళ్ళ సినారియోని బట్టి ఉంటది. మనకిక్కడ ఏంటంటే టెక్ ఫీల్డ్‌లో ఎక్కువ ప్రాబ్లమ్ రాకపోవచ్చు. మెడికల్‌లో మాత్రం చాలా షార్టేజ్ ఉందండి. ఒక్కసారి అపాయింట్‌మెంట్ తీసుకుంటే ఎన్నో రోజులకి ఇస్తారనమాట. ఇంకేదైనా ఫర్దర్‌గా పెద్దది అంటే కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే మెడికల్ ఇక్కడ నర్సులు గాని, డాక్టర్స్ గాని చాలా షార్టేజ్ ఉంటదండి. అందుకే చాలా టైం పడతది. ఇక్కడ మెడికల్ అంటేనే ఒక రకమైన భయం వస్తదనమాట. ఏమైనా జ్వరం వచ్చినా హాస్పిటల్‌కి పోవాలన్న భయమైతది. ఎందుకంటే ప్రాపర్‌గా ఎందుకో మెడికల్‌కి ఇక్కడ ఒక ఆహ్, టైమ్ టేకింగ్ అనేసి ఒక ఫీల్ ఉందనమాట. అందుకే ఇండియాకెళ్ళేసి అందరూ చేసుకొని వచ్చేస్తామనమాట. మెడికల్‌ది కొంచెం ఇక్కడ షార్టేజ్ అనమాట బాగా. దానికి ప్రాబ్లమ్ రావచ్చనమాట. సో, ఎనీహౌ థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.